ఇర్మియా గ్రంథం, జెర్మియా 17:11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచును, అవివేకిగా కనబడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేను ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చిన అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనపడును. తనకు ఫ్యూచర్ ఉండదంట, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడంట. లెట్స్ గో టు ద జీసస్ డైమెన్షన్. యోహాను 10:17-18. నేను దాన్ని మరలా తీసుకొనినట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. అదేమన్నా పెన్నా, నువ్వన్నా ప్లేటా, పోనేమన్నా పార్క్ చేయడానికి బైకా? నేను మరలా తీసుకున్నట్లు ఏం పెడుతున్నాడంటే యేసయ్య, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. నీకు అంత సీన్ లేదు అంటున్నాడు తండ్రి. ఏమంటున్నాడు? సో గాడ్ లవ్స్ వెన్ యూ హ్యావ్ అథారిటీ ఓవర్ డెత్. నీకు ఒకవేళ మరణం మీద అధికారం ఉంటే తండ్రి ఆనందపడుతున్నాడా, బాధపడుతున్నాడా? గాడ్ లవ్స్. ఇన్ఫాక్ట్ దట్స్ వాట్ ఈస్ లుకింగ్ ఫర్ ద చర్చ్ బిఫోర్ ద రాప్చర్. అప్పుడు మ్యాచ్ అవుతుంది. నాకుండే అధికారం నీకుండే అధికారం మ్యాచ్ అయింది, అప్పుడు రాకడా. జీసస్ సేస్, ఓకే బ్రదర్, అది యేసు బ్రదరు, ఆయన దేవుని కుమారుడు, శక్తిమంతుడు. మనం మనుషులు, మనకి ఆయనకి తేడా అయింది. ఆయనకి అధికారం ఉంటే పౌలుకు ఉందా లేదా? నేను డిసైడ్ చేసుకుంటా, డిసైడ్ చేశాడా లేదా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వచ్చును ఫిలోమోన్లో అతన్ని చంపేద్దామని రోజు అనుకున్నారు. కానీ పౌలు ఒక లేఖ రాస్తూ ఏమంటాడో తెలుసా? ఫిలోమోన్లో, వృద్ధుడనైనా నేను అంటే రోజు చంపేద్దాం అనుకున్నా సరే వృద్ధాప్యం వరకు యేసుని కలిగిన డిసైడ్ చేసుకున్నాడు కనుక ఎవరో చంపలేకపోయారు. చనిపోయినా కానీ లేచిపోయాడు. పావం గరిసినా చావలే, ఓడలో చావలే. పోనీ అతను ఏమన్నా ధైర్యంగా ఉన్నాడా? చనిపోతాను అనుకున్నాడు, ఓడలో అనేకసార్లు చచ్చిపోతాను అనుకున్నాడు కానీ చావలే. యు ఆర్ సీయింగ్ దట్ నౌ లెట్ us రీడ్. అదే జాన్. ఓకే, ఇదమ్మ కూడా చదవవా? ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి, ఆ యాజకులకి తెలీదు. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఆయన చంపేద్దామని డిసైడ్ అయ్యారు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. అంటే ఇక్కడ పౌలు టైం వచ్చినప్పుడు పౌలంతట పౌలు పెట్టాడు. శిష్యులు కూడా వారంతట వారు పెట్టి చనిపోయారు తప్ప ఎవరు వాళ్ళని చంపలేదు. ఎవరిచ్చారు వారికి అధికారం? ఈ అధికారం వాడుకుంటే దేవుడు కోప్పడతాడా లేక ఆనందపడతాడా? సరే చూద్దాం. నో మ్యాన్ టేకెత్ ఇట్ ఫ్రమ్ మీ. చదవమ్మా, ఇంత తెలుగు. ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినని. నా తండ్రి వలన ఆయన పొందుకున్నాడు ఈ ఆజ్ఞ, పౌలు పొందుకున్నాడు. నాకంత సీన్ లేదు బ్రదర్, కరెక్టే తెలుసు. బట్ స్టిల్ వీ కెన్ క్లెయిమ్, అవునా కదా? 1 యోహాను 4:17, 1 John 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. తీర్పు దినాన మనకు ధైర్యం ఉంటుందంట. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆయనకు అధికారం ఉంది పెట్టడానికి. ఆయన లాంటి అధికారం ఎక్కడిచ్చాడంట మనకి? సో ఇఫ్ యూ క్లెయిమ్ ఇట్, యూ క్యాన్ డై ఇన్ యువర్. ఆయన టైం వచ్చింది. శాస్త్రులకు చనిపోయి తిరిగి లేచి సంఘం సరస్సు అవ్వాలి, అందుకే వెళ్ళిపోయాడు ఆయన. ఆయన టైం వచ్చింది, వెళ్ళిపోయాడు. అలాగే నీ టైం వచ్చే వరకు నీ ఉండుదువుగాక. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో, అందుకే ఆయన చూపించాడు. లేకపోతే ఆయన దేవుడు అంటే భూమి అంతా చేసిన దేవుడు ఇక్కడికి వచ్చి ఇంత మానవ రూపంలో వచ్చి ఈ వీటి మీద అధికారం చూపించాల్సిన అవసరం ఏం పట్టింది? ఓ బలహీనమైన మానవ, నీకు బలమెత్తున్నాను, నన్ను చూసి నేర్చుకో అని చెప్తున్నాడు ఆయన. వై హీ హాస్ టు కమ్? ఒక బలహీనమైన మానవులాగా ఎందుకు పుట్టాడు ఆయన? ఆయన కూడా చనిపోవాలి కనుక. ఎందుకంటే దూతల కంటే తక్కువగా ఎందుకు పుట్టాడు ఆయన? ఎందుకు ఈ శరీరాన్ని ధరించుకున్నాడు? అబ్రహాం సంతానం తీసుకున్నాడు. అబ్రహాం సంతానంలో రాకపోతే ఆయన మరణము లేదు ఆయనకి. హీ కెనాట్ డై ఇఫ్ ఈస్ మేడ్ లిటిల్ లార్డ్ అని. దూతల కంటే తక్కువగా చేయబడితేనే చనిపోవాలా సిలువ, లేకపోతే చావడానికి లేదు. యూ కెనాట్ డై. ఎంతమందికి అర్థమైంది ఇది? యా. Herein is our love made perfect, that we may have boldness in the day of judgment. Because as he is, so are we in this world. As he is, ఆయన ఈ భూమి మీద ఎలా జీవించాడో నువ్వు కూడా అదే రకంగా జీవించే అధికారము నీకుంది. అడుగు ప్రతివానికి, ప్రాక్టీస్ చేయవానికి వారి జీవితంలో నెరవేరు. మీలో అడుగు వారికి, ఆశ కలిగిన వారికి ఈ వాక్యము నెరవేరుని గాక. అలాగని మనం ఏది పడితే అది చేసేయచ్చా? అధికారం ఉంది మనకి మరణం మీద. ఎవరు చంపుతాడు మనల్ని?
హతసాక్షులకు వెళ్ళిపోవచ్చు, కరెక్టే. హతసాక్షి అవుతే నీకు మరణం మీద అధికారం కలిగి నువ్వు దీర్ఘాయువు కలిగి వెళ్ళిపోయావు అనుకో, నీకు మహిమ శరీరం వస్తుంది. సో ఒక రకంగా దేన్ని మనం డౌన్ అనలేము, అప్ అంది. నేను చూపిస్తాను మీకు హెబ్రూల్లో. కొంతమంది మహిమ శరీరము రావాలని కావాలని వారి దేహాలని శ్రమకు అప్పగించుకుంటారంట. ఎవరైనా తెలుసా వచనం? హెబ్రూల్ 11:36 ఉంటుంది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇప్పుడు 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఒకవేళ నీ దేహం బాగా యాతన పడి నిన్ను అసాక్షిగా నిన్ను రకరకాలుగా బాధించి చంపేశారు అనుకో, స్వార్థ విషయమై, నీ నీతిని విషయమై, వారికి ఏమొస్తుందంట? మరి శ్రేష్టమైన పునరుద్ధానం వస్తుందంట. అందుకని మనం అధికారం లేకుండా యవన ప్రాయంలో మధ్య వయసులో చనిపోయిన వాడిని కూడా విమర్శించగలమా? మనం దీర్ఘాయువు పోయిన తర్వాత మనకంటే మంచి వివరం ఉంటుంది. అరే బాబు, నేను కూడా అలాగైతే బాగుండే, అక్కడ అసూయపడతావు నువ్వు. సో ఇక్కడ చూస్తే క్రీస్తునందు ఉంటే దేన్ని తక్కువ అంచనా వేయలేము, దేన్ని పొగడలేము. అందరికీ ఏదో ఒక రైతుగా బహుమానం కలుగుతుంది. ఒకవేళ నాకు అధికారం ఉంది అని కావాలని మనం మరణానికి అప్పగించుకోవచ్చా? ఎల్లు, భయపడతావు ఎందుకు? ఎల్లు, చనిపోతే పరలోకం వెళ్తావా? ఎందుకు బతుకుతావు పిరికోళ్ళగా? చూద్దాం ఒక ఉదాహరణకి. యోహాను సువార్త 7:1-11. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక, అంటే యూదయలో ఆయన ఏం చేద్దామని చూశారంట? చంపేద్దామని చూశారు. ఆయనకి మరణం మీద అధికారం ఉందా? ఆయన ప్రాణవర్ణ తీసుకోగలరా? ఆయనంతటా ఆయనే పెట్టాలి, ఎవరో ఆయన్ని చంపలేరు. మరి అయినా ఆయన అక్కడ యూదయలో సంచరిస్తున్నాడా? చూద్దాం తర్వాత. సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. వేరే ప్రాంతంకి వెళ్తున్నాడంటే ఎందుకని? భయపడా? హలో. కాబట్టి అప్పుడప్పుడు రోషానికి పోకూడదు, పౌరుషానికి పోకూడదు, ఓవర్గా కూడా చేయకూడదు. ఎంతమంది అధికారం కలిగిన వ్యక్తి అక్కడికి వెళ్ళకుండా ఉన్నాడంటే చూద్దాం. లెట్స్ కంటిన్యూ. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. శిష్యులు చెప్తున్నారు, మరి సొంత సహోదరు ఇంట్లో అన్నదమ్ములు అనమాట, అంటే మరియకు తర్వాత యోసేపుతో పుట్టినవారు. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి చూపించు అద్భుతాలు. ఎక్కడ ఉంటావేంది నువ్వు? ఇప్పుడు అందరూ చూస్తారు అక్కడ, నీ శిష్యులు చూడాలా, అనేక జనాలు చూడాలా, ఎక్కడ ఉండవేటి అంటారు. అందుకనే పౌరుషానికి పోవద్దు. వాళ్ళు డైలాగులు వేస్తారు, వ్యూస్కి. అంతమందికి అర్థమైంది నేను చెప్పేది. సో దట్ యు మే సీ ద వర్క్స్ దట్ దౌ డూ. తర్వాత చూద్దాం. బహిరంగమున అంగీకరింపబడగోరువాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు. ఎవరికి చెప్తున్నారు వీళ్ళు? యేసయ్యకి. ఎవరు? అన్నదమ్ములు. ఈయనకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? చిన్నోళ్ళు. బహిరంగంగా అంగీకరింపబడుకోవారు ఎవరో తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచునేడలా నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొను. ఎందుకు రహస్యంగా చేస్తావు? చచ్చిపోతే భయం ఏంటి నీకు? పరలోకంలో ఉంటావు, హతసాక్షిగా వెళ్ళిపోవాలా? ఎంతకాలం పిరికొల్లాగా ఉంటావు ఇలాగా? రహస్యంగా ఏం చేస్తావు అంటున్నారు. ఎవరు? యేసుప్రభు వారి శరీరంలో ఉన్న రేపు పొద్దున్న మనం ఓవరాక్షన్ చేయకుండా జ్ఞానం ఉపయోగించాలని కావాలని చెప్తున్నాడు. ఇది నీ కోసం, నా కోసం, ఆయన కోసం కాదు. కాబట్టి డోంట్ పుష్ ఎనీబడి గెటింగ్ సమ్ విజ్డమ్ ఆన్ దిస్. ఎవరు చేస్తున్నారు ఇలాగా? శిష్యులా? భక్తులా? ఎవరు? జీసస్ ఈజ్ సీక్రెట్లీ మెయింటైనింగ్ సీక్రెసీ, ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బాడీ. హ్యావింగ్ అథారిటీయా, నాట్ హ్యావింగ్ అథారిటీయా? హ్యావింగ్ ద అథారిటీ. కమ్ ఆన్, క్యారీ ఆన్. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులందు ఆయనను హీ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ విజ్డమ్, మేబీ అన్ ఎర్త్లీ విజ్డమ్. ఈ భూలోక సంబంధమైన జ్ఞానం కూడా ఎవరిచ్చారండి? దేవుడే. నజరేయుడైన యేసయ్యా, యెహోవా రాఫా, నీ దెబ్బల వలన మాకు స్వస్థత నాయన. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా, వారిని ముట్టి మీరు స్వస్థపరచండి. మరణకరమైన రోగములు, క్యాన్సర్ వ్యాధి, HIV, ఎటువంటి మరణకరమైన వ్యాధులైనా సరే ఆ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ జీవము ఆ వ్యాధులను అధిగమించాలా.
చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, సైనస్, మైగ్రైన్, తలనొప్పి, జలుబు, దగ్గు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రత్యేకముగా దీర్ఘాయువుతో ఆశీర్వదించమని అధికారము మీరు దయచేయండి అయ్యా. జీవమరణములు 4 వశము గనక జీవాలు మాట్లాడే కృప దయచేయండి. కృప మాకు దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.